మగాళ్ళది ఇప్పుడు రాజ్యం. मैं नहीं करती रे इसके साथ पंच पटाखा, उसको ही करने दे. तुम देख रहे उन करते, तुम देख रहे उन करते. అరే రచ్చ మగజాత ఆనుముత్తులు రారా మన ఇద్దరం చేసుకుందాం. ఒక్కసారి ఊహించుకో, ఇన్ని ఎపిసోడ్స్ లో యాంకర్ రవి పక్కన శ్రీముఖి పంచ్ పటాకా చేస్తుంది. ఇప్పుడు యాంకర్ రవి పక్కన రచ్చ రవి. డబుల్ ధమాకా, డబుల్ ధమాకా. నేను ఒప్పుకుంటా, రవి శ్రీముఖి చేస్తే పటాస్ హిట్, కానీ రచ్చ రవి యాంకర్ రవి చేస్తే సూపర్ హిట్. పక్కింటోడి మీద మనకి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం? వాళ్ళ ఇంటి ముందు ముగ్గేసి 2 నిమ్మకాయలు పెట్టేస్తాను. అంటే శుద్ర పూజ చేసినట్టు. నాలంటాడు అట్లాంటివి నమ్మడు. 6 నిమ్మకాయలు చూసి జ్యూస్ చేసుకొని దాగిపోతాడు. దివాళప్పుడు వాళ్ళ ఇంట్లో రాకెట్ పంపిస్తా. అది అట్లా న్యూటన్ తీసుకొని ముట్టిగా పక్కింటో అంకుల్ బైక్ లా సైలెన్సర్ లా గోటీలు వేయాలి. ఏమేయాలి? గోటీలు. మరి నీకెట్లవి? ఆదివారం ఆడుకుందాం అనుకున్నాం కదా, మళ్ళీ అప్పుడు ఎట్లా అంటాడు. అన్న పానీపూరి పక్కింటి పూరి 2 నోరీస్ వస్తాయి. అట్లా అని చెప్పి పక్కింటి పూరిని పటాయించేసి నాన్న మీద పగ తీర్చుకుంటాను. ఇగో 4 పాటలు పెట్టు, సూపర్ హిట్ సినిమా అవుతుంది. తీసాక అలా నిన్నే హీరోయిన్ పెడతాక పక్కింటోళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ కొట్టి వెళ్ళిపోతుంది. ఇది ఆ టైపే శాడిజమే. వాళ్ళ బెల్ కొట్టి మీకేమైతుంది? మీ ఇంటి బెల్ కొట్టినట్టు ఫీల్ అవుతారు మీరంతా. నీ పక్కింట్లో వాడు సెటప్ ఉంది, అందుకే వాడు బాధ. ఇప్పుడు రవి గారు పడుకుంటాడు, నువ్వు కాలింగ్ బెల్ కొట్టిపో. అరే ఇదే స్కిట్లో నా పెళ్ళాంవి. ఈ చేయకానే ఉంటావా, ఇంకా ముందు పోవా? కాక పెళ్ళి అయితే ఎవరే? మీ చేతులు పడిపోయి నేను ఎత్తుకపోను, నేను కట్టుకపోను. ఒక్క నిమిషం వస్తే శ్రీముఖి నువ్వే అని నాకు తెలిసే. నీకు పెళ్లి కాదు, మంది మీద పడి ఏడుతావు. పోనీలేదా, నువ్వు నా మీదనే ఉండు. ఆగరా, ఆగే నువ్వు పక్కింటి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలంటే నైట్ వాళ్ళు పడుకున్నప్పుడు మన ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసుకుని వాళ్ళ ఇంటి ముందర వేయడం. మన ఇద్దరం వాళ్ళ ఇంట్లో పడుకుంటాం. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పడుకుంటావరా? ఇప్పుడు ఏంటంటే అనిషా నువ్వు చెప్పినట్టు వాళ్ళిద్దరిది ఒక ఇల్లు, మా ఇద్దరిది ఒక ఇల్లు. వాళ్ళిద్దరు పడుకున్నప్పుడు రాత్రి మా చెత్త తీసుకెళ్ళి వాళ్ళ చెత్త సెట్. ఓకేనా? లోగో చల్ రే సో జాయేంగే. బాయ్, గుడ్ నైట్. ఆలోచించిన చెత్త మన పటాసులు ఏడుంటుంది అంటే నీ తప్ప ఎవరు కనబడలేదు. మొగ చేత అని ముత్యం సగం దింపింది. వాళ్ళంటి పిక్కి దింపి OLX లో పెట్టేస్తాను, హౌస్ ఫర్ సేల్ అని. ఇంటి ముందర 2 దిష్టి బొమ్మలు, ఇంటి ముందర 2 దిష్టి బొమ్మలు.
పక్కింటి వాళ్ళ మీద పగ తీసుకోవాలంటే మా కుక్కని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి ముంగడ బట్టబడి వేసిస్తా. దానికి రాకపోతే నువ్వు కూర్చుంటావా? నేను మొగుడు పిల్లం మన కుక్క వాళ్ళ ఇంటి దగ్గర 30 చేయించాలి. ఓకే 30 చెప్పిద్దాం. 30 కాదు 40 కూడా చెప్పిద్దాం. టామీ గో మేడం విల్ టేక్ డూ చుచ్చు గో. కాలేపు మొత్తం ప్రళయమూర్తి వచ్చింది ఇదే మరణమృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన కసిగా నిన్ను ఖండించేసి పోగా కాల రాచి నేడు నీ కథ ముగించేసి పోగా వచ్చింది 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 వచ్చిందిరా అనామగా కలిసి వచ్చరా ప్రళయమూర్తి వచ్చింది అదే మరణమై చీల్చవచ్చే కాంచన హోరు గాలి లాగా వచ్చరా నిన్ను నరికిపోదు వచ్చరా అనామగా కలిసి వచ్చరా నిన్ను మంగివేయ కాలి వచ్చరా రే 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 విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణమృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన మగజాతి ఆనిముత్యం మగజాతి ఆనిముత్యం. నేను యాంకరింగ్ చేద్దాం అనుకున్నా కానీ ఇంత బ్యాటింగ్ చేయించుకుందాం అనుకోలే. నీకు యాంకర్ కదా ఈగో దాని ఈగో నేను పోతాను.